Good afternoon, Mallareddy. Oh my goodness. ఏమైనా సౌండ్ వస్తుందో? Before you people ask, Geeta Bhagat here. రెడీయా నాని గారిని చూడడానికి, ఆయనతో మాట్లాడడానికి, ఆయన మాటలు వినడానికి, అండ్ న్యూ అవతార్లో ఆయన తీసుకొని రాబోతున్న దసరా టీజర్ చూడడానికి. ఇక్కడ దసరా టీం రావడానికి మెయిన్ రీజన్ ఏంటి తెలుసా? మీ ఎనర్జీ, మీ పాజిటివ్ వైబ్స్. ఇది కూడా ధూమ్ ధామే ఉంది. ఇది మీరు కూడా ధూమ్ ధామ్ దోస్తులేనా? అందరు దోస్తులేనా? అక్కడెక్కడి నుంచో ఇంకా వస్తూనే ఉన్నారు, వస్తూనే ఉంటారా? ఇప్పుడు ఏంటి ఇదంతా నిండుతుందా? లవ్లీ. ఒక పని చేద్దాం. సో టీజర్ని చూడడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి దానికంటే ముందు నేను మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. వీలైతే 4 మాటలు, కొంచెం ఆట్ టైం కాబట్టి కాఫీ అడగట్లేదు నేను. కుదిరితే 4 డైలాగులు. ఏమంటారు? డైలాగులు కష్టమా? అయితే మీ ఇద్దరు వచ్చి డాన్స్ చేయండి ఇక్కడ. ఓకే, సో బిఫోర్ దట్ ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తున్నా? మైక్. అగో అబ్బాయి వెయిట్ చేస్తున్నాడు. ఏంటి నన్ను పంపించారు ఎండలో నుంచోపెట్టి ట్యాన్ అయిపోయేలా ఉన్నాను ఇంకా నేనని. సో అబ్బాయి ట్యాన్ అయ్యేలోపు నేను మాట్లాడిద్దాం అనుకుంటున్నాను. మైక్ ఇవ్వండి అక్కడ. సో వెనకాల నుంచున్న వాళ్ళందరూ ఫస్ట్ బెంచ్ స్టూడెంట్స్ అయి ఉంటారు. ముందు నుంచున్న వాళ్ళందరూ లాస్ట్ బెంచ్ వాళ్ళు అయి ఉంటారు. సో వాళ్ళు చదువుకొని నెమ్మదిగా వస్తున్నారు, మీరు ముందే వచ్చారు. బట్ లాస్ట్ బెంచ్ వాళ్ళకి ఒక ఫెసిలిటీ ఉంది తెలుసా? ఫ్యూచర్లో వాళ్ళు ముందుంటారు. ఓ అలా అని చదువుకోవద్దు అనట్లేదు, బ్యాక్లాగ్స్ పెట్టుకోకండి అనవసరంగా. ఓకే, ఎవరి దగ్గర ఉంది మైక్? హలో అనండి మైక్ ఉన్న వాళ్ళు. ఇంతమంది అరుస్తుంటే మైక్ ఎవరి దగ్గర ఉందో తెలియట్లేదు నాకు. ఆ అబ్బాయి మాటలు విందాం. హాయ్. ఆ అబ్బాయి ఆనందానికి అవధుల్లో. ఇంకాసేపట్లో నాన్నగారిని వినపడుతుంది. జోష్ ఎలా ఉందని అడగక్కర్లేదేమో. ఓకే, ఏం పేరు? మైక్ వాల్యూమ్ మీరు ఎంత పెంచుకోగలిగితే అంత పెంచుకోండి, బికాజ్ ఈ వాల్యూమ్ ఉంది, ఆ వాల్యూమ్ వినపడట్లేదు. ఏ హాయ్. చూడటం కష్టమవుతుంది కానీ పేరు చెప్తే వింటాను నేను. సాయి తేజ. సాయి తేజ. సాయి తేజ, ఇంకాసేపట్లో నాన్నగారు వస్తున్నారు. లేట్ అవుతుంది ఇంకా తొందరగానా? పిలిచేద్దాం. వచ్చేస్తారు ఆయన, మీకోసమే వస్తున్నారు ఆయన. సో నాన్నగారు సినిమాలన్నీ చూసారా? ధూమ్ ధామ్ పాట విన్నారా? ఎట్లుంది పాట? వేరే లెవెలా? లుక్ ఎలా ఉంది? ఓ లుక్ ఎలా ఉంది? హలో, బొగ్గు కనుల్లోంచి ఒక నిదొస్తున్నట్టు లేదు? అంతే. ఓకే, సో నాని గారిని ఒక ప్రశ్న అడగాలి అంటే నేను మీకు ఒక ఆప్షన్. అంతే. ఓకే, సో నాని గారిని ప్రశ్న అడగాలి అంటే మైక్ ఇస్తారు అక్కడ అయిపోయిన తర్వాత. మీరు మంచి ప్రశ్నలు ఏదైనా అడిగారు అనుకో, ఆయనతో సెల్ఫీ ఉంటుంది.
మీలోంచి ఒక 10 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి సెల్ఫీ ఇవ్వడం జరుగుతుంది నాని గారితో. ఓకే. నాని అన్న కీర్తి సురేష్ కావాలి. నాని అన్నతో సెల్ఫీ కావాలంటే మంచి క్వశ్చన్ అడగాలి ఇంట్రెస్టింగ్గా. సో అది కూడా దసరా సినిమాకి సంబంధించిందై ఉండాలి, నాని గారికి సంబంధించిందై ఉండాలి. ఏది అడగ ఉంచుకో అన్న, సూపర్ ఉన్నావు గడ్డంలో. ఓకే, నాని గారికి చెప్తున్నావు కదా ఆ మాట. ఓకే, ఆయన రాగానే ఈ మాట చెప్తాం. ఇప్పుడు ప్రశ్న, క్వశ్చన్. ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్లో అలా కాకుండా సినిమాకి సంబంధించి పోరలకి మైక్ ఇస్తే నెక్స్ట్ సినిమా హీరోయిన్ ఎవరనే అడుగుతారు. అంతే ఉంటుంది, ఇంకేం ఉంటుంది. ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇలాంటి ప్రశ్న నేను ఎప్పుడు వినలేదు. ఓకే, నెక్స్ట్. ఆయన వచ్చాక వేస్తారు విజిల్. సో దానికంటే ముందు నెక్స్ట్ మైక్ ఇవ్వండి వేరే వాళ్ళకి. కింద మీద ఊపో నాని అన్న తోపో. ఓ, ఇది ఆల్రెడీ కింద మీద ఊపో నాని అన్న తోపో. జై నాని అన్న. ఆ పాట అట్లనే ఉంది కదా మీరు చెప్పినట్టే, మొత్తం ఊపే. పవ్వగొట్టు 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 పవ్వ. ఏయ్, నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, నువ్వు పాడుతున్న తాళం ఏంటి? సంతోష్ నారాయణ గారు ఇచ్చిన ట్యూన్ ఏంటి, కాసర్ల శ్యామ్ గారు రాసిన లిరిక్ ఏంటి? అవే బట్ వెరీ నైస్. అనుకుంటే రెక్కలు నాని కొడితే చుక్కలు. వాట్ వాస్ దట్? ఇంకొకసారి. ఫ్యాన్ కుంటే రెక్కలు కాదు, ఏడకెళ్ళి తెస్తారు ఇట్లాంటివన్నీ. జై బాలయ్య. కింద మీద ఊపు నాని అన్న తోపు. ఓకే, ఆల్రెడీ జై బాలయ్య, జై బాలయ్య. ఎస్, జై బాలయ్య. ఓకే, సో నెక్స్ట్ అమ్మాయిలకి ఇవ్వండి, కొంచెం అందం వస్తుంది స్వరంలో. హాయ్, హలో. ఈ అమ్మాయి ఎక్కువగా హారర్ సినిమాలే చూస్తున్నట్టుంది, అస్సలు నవ్వట్లేదు. పేరు ఏం పేర్రా? ముందొచ్చి నుంచుంటే మైక్ ఇస్తారని తెలీదా? నాని గారిని చూడాలంటే ముందు ఈ మైక్ తీసుకొని ఆన్సర్ చేయాల్సిందే. ప్రీవియస్ మూవీస్ లో నాని మొత్తం నేచురల్ లుక్ కదా, ఈ లుక్ కి ఆయన ఎలా రియాక్ట్ అవుతున్నాడు? ఒక్క నిమిషం, నేను కూడా ఇంటికెళ్ళి వింటేనే అర్థమయ్యేటట్టు చేస్తున్నారు మీరందరు, తెలుసా? విననివ్వండి అయ్యా. మీకు లెఫ్ట్ లో, లెఫ్ట్ లో, మీకు లెఫ్ట్ లో, మీకు లెఫ్ట్. ఓ, నా వెనకాల చూస్తే నేను కనిపిస్తున్నాను, మీరు కనిపించట్లేదు. అమ్మాయి లెఫ్ట్ లెఫ్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్, ఇక్కడ 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 లెఫ్ట్ లో, లెఫ్ట్ లోనా? ఓ, మైక్ ఇచ్చే అబ్బాయి ఇక్కడ కనిపిస్తుండే, అక్కడ ఇంకో మైక్ ఉందా? చెప్పాలి కదా. మైక్ ఇక్కడ. ఓకే, ఏ హాయ్, హాయ్ హాయ్. ఏం పేరు? నాని ఎప్పుడు నేచురల్ లుక్ లో ఉంటాడు కదా, ఈ లుక్ లో నాని ఎలా ఫీల్ అవుతున్నాడో తెలుసుకోవాలి. ఓకే, డెఫినెట్గా న్యాచురల్ స్టార్ నాని అంటాం కదా, ఇంకా న్యాచురల్గా, మోర్ న్యాచురల్గా, చాలా రా లుక్లో కనిపిస్తున్నారు ఆయన. అది తెలుసుకోవాలనుకుంటున్నాను, అంతేగా? ఓ, ఇదేమో అంటారు కదా అష్ట దిగ్బంధనం అని, అన్ని వైపుల నుంచి దిగ్బంధించినట్టుంది నాకైతే. ఏ హాయ్, మీరందరూ ఏంటి బాక్స్? తిరుగులేదు నానికి, తిరుగులేదు. ఓకే, సో ఇప్పుడు మీరెవరైనా ఒక 5 నాని గారి సినిమా పేర్లు చెప్తే ఆయనతో సెల్ఫీ వస్తుంది. చలో, ఎవరు చెప్తున్నారు? ఓకే, ఎంసీఏ ఎంసీఏ
నిన్ను కోరి కొంచెం ఆ మైక్ వాల్యూమ్ పెంచండి. ఇప్పుడు చెప్పమ్మా ఒకటి. భలే భలే మొగాడి బాయ్. ఓకే, అర్థమైపోయింది. అక్కడ విజువల్స్ పడ్డాయంటే అర్థమైపోయింది. ఓ మై గుడ్నెస్, మైక్ ఉన్న అరిచి మాట్లాడాలని అనిపిస్తుంది మీ ఎనర్జీ వల్ల. అండ్ 2 సినిమా పేర్లు అయితే అక్కడ నుంచి వినిపించాయి. ఇంకో 3 చెప్పవా? అష్టాచెమ్మ, నిన్ను కోరి, వి, భలే భలే మొగాడి ఓయ్, దసరా. ఆ అమ్మాయికి సెల్ఫీ. నైస్. సో మీరందరూ ఇంత గట్టిగా అరుస్తున్నారంటే దానికి కారణం ఏంటో నాకు అర్థమైపోయింది. హీరో గారు వచ్చేసారు అనుకుంటా. అనుకుంటా ఏంటి, ఆయన వచ్చేసారు. సో మీ అందరి కోసం న్యాచురల్ స్టార్ నాని గారు మిమ్మల్ని అందరినీ పలకరించడానికి, ఆయన న్యూ అవతార్లో కనిపించబోతున్న దసరా సినిమా టీజర్ చూపించడానికి మీ ముందుకు వచ్చేసారు. ఇంతకంటే ఏం కావాలి కదా మీ అందరికీ ఇవర దసరా పండగలాగే. ఎందుకంటే హీరోని దగ్గర నుంచి చూడడం అండ్ మాట్లాడడం, ఆయనని ప్రశ్నలు అడిగే అవకాశం కల్పించేస్తున్నారనమాట దసరా టీం. ఓకే, ఏదో చెప్తున్నాడు ఆ అబ్బాయి, చాలా కష్టపడి కర్చీఫ్ కట్టుకున్నాడు. అంతమందిలో ఏమైంది, వేళ్ళు విరిగిపోయా? ఆ అబ్బాయికి మైక్ ఇవ్వండి. పాలకూర పప్పు నాని అన్న తోపు. ఇప్పుడే లంచ్ అయింది కదా నీది? అన్న ఇప్పుడే తిన్నా. నీ లంచ్ లో పాలకూర పప్పు కదా? అవును. ఇమీడియట్ గా పెట్టేసావు కదా నువ్వు. చికెన్ బిర్యానీ కూడా ఉంది. మేడం, బిగ్ ఫ్యాన్ ఆఫ్ నాని. డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ నాని. ఎవరు కాదు ఇక్కడ, ఎవరు కాదు చెప్పండి? అందరం నాని గారి ఫ్యాన్సే. మనం మిడిల్ క్లాస్ అబ్బాయిలు. మీరందరూ వెయిట్ చేస్తున్నా, మీరందరూ ఎంతగానో అభిమానిస్తున్నా నాని గారు ఇంకా సేపట్లో ఇక్కడికి వచ్చి పలకరిస్తారు. అమ్మాయిలందరూ ఆ ఫ్లయింగ్ కిస్ అందుకున్నారా? లవ్లీ. సో ఇంకెవరితో? ఆ ఎల్లో షర్ట్ అబ్బాయికి ఇవ్వండి. ఆ స్మైల్లో ఒక బ్రైట్నెస్ ఉంది. ఆ బ్రైట్నెస్ ఇక్కడ వరకు కొడుతుంది. ఒకసారి ఆ అబ్బాయికి మైక్ ఇవ్వండి. ఏ హీరో బోలో. ఇప్పుడు నానితో సెల్ఫీ కావాలంటే ఏదో క్వశ్చన్ అడగండి, ఖచ్చితంగా నేను ఆన్సర్ చెప్తా. ఇప్పుడు నాకు నానితో సెల్ఫీ కావాలి, ఖచ్చితంగా నాకు నానితో సెల్ఫీ కావాలి. ఏదో ఒక క్వశ్చన్ అడగండి, పక్కా ఆన్సర్ చేస్తాను. ఒక్క నిమిషం, దానికంటే ముందు బిఫోర్ దట్ ఇక్కడున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇటు రావాలి ప్లీజ్. మీ అందరు ఇటు వస్తేనే నాన్నగారు మీకు కనిపిస్తారు. ఇక్కడున్న వాళ్ళు ఇప్పుడే మీ టీం, మీ ఫ్యాకల్టీ వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది. సో ప్లీజ్ మీరందరు ఇటు వచ్చేసేయండి మా. నాన్నగారితో రావడానికి కష్టం, మీరందరూ వచ్చేయండి అమ్మా ఇటు. ఓకే, లుక్ ఎలా అనిపించింది? సూపర్ మాస్ మాస్ ఊర మాస్. 30th మార్చ్ కోసం వెయిటింగ్. పక్కా వెయిటింగ్. కాలేజ్ బంక్ కొట్టి మరీ వెళ్తాం సినిమాకి. ప్రామిస్? పక్కా ప్రామిస్. నా వద్దులే, గీత మీద ప్రమాణం చేసి అందాం అనుకున్నాను నేను. ఎంఆర్సెట్ మీద ప్రమాణం. పక్కా మూవీకి వెళ్తాం. ఓకే, సో కావాలి క్వశ్చన్ అడగండి. ఒక నాన్నగారి డైలాగ్ చెప్పాలి. ఓకే, ఒక పాట పాడాలి. ధూమ్ ధామ్ పాట పాడినా ఓకే. ధూమ్ ధామ్ దోస్తా ఇరగబరగ చేస్తా, ధూమ్ ధామ్ దోస్తా ఇరగబరగ చేస్తా, ధూమ్ ధామ్ దోస్తా ఇరగబరగ చేద్దాం, ధూమ్ ధామ్ దోస్తా ఇరగబరగ చేద్దాం. అరే రైట్, నువ్వు ఇంకా రైట్ కొట్రా. దాని తర్వాత ఒక 10-15 లైన్లు ఉన్నాయి. ఒకటే లైన్ ని 10-15 సార్లు పాడి పాట పాడేశానంటే ఎలా? అదంతే, అదే మ్యాజిక్. అవన్నీ చేయకూడదు, అన్నీ అడగకూడదు, కొన్నే అడగాలి, కొన్నే చెప్పాలి. ఓకే, మేము ఆలోచిస్తున్నాం, మా వాళ్ళు కనిపెడుతున్నారు అది ఏ ట్యూన్ లోకి వస్తుందా అని చెప్పి. సో వన్స్ సెట్ చేసుకుంటే ఏదైనా వచ్చేస్తుంది. సెల్ఫీ మాత్రం ఇంపార్టెంట్. సెల్ఫీ మాత్రమే ఇంపార్టెంట్, ఇంకేది ఇంపార్టెంట్ కాదంటారా? ఓకే,
వెరీ నైస్. అండ్ మీ పక్కనే ఉన్న అమ్మాయి చాలా ఈగర్లీ వెయిట్ చేస్తుంది మైక్ ఎప్పుడు వస్తుందో తన దగ్గరికి అని చెప్పి. హలో. వీళ్ళందరూ మీ కాలేజ్ నుంచి వచ్చారా? అదే బొగ్గుకర్ల నుంచి వచ్చారా? ఇప్పుడే వీళ్ళు కూడా అంత న్యాచురల్గా కనిపిస్తున్నారు. వెరీ నైస్. ఓకే, ఏది ఎక్కడ అమ్మాయికి ఇమ్మంటే మైక్ ఎక్కడికో వెళ్ళిపోయింది. నీకు అమ్మాయిలంటే కోపమా ద్వేషమా? మైక్ ఇవ్వట్లేదు. హలో. ఇంతక నుంచి అరుస్తూనే ఉన్నా, మైక్ ఇవ్వనే ఇవ్వట్లే కదా, భయం లేదు పోరడికి. ఇంతకీ ఇందాక నుంచి ఎందుకు అరుస్తావు చెప్పు. సో స్వీట్. నాన్నగారు అంటే ఎంత ఇష్టం? చాలా అంటే చాలా, అసలు చెప్పలేము, లిమిట్స్ లేవు. చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఆ సౌండ్ లో తెలిసిపోతుంది. అరిస్తే గొంతు పోవాలి ఈ రోజు మొత్తం ఈ 1 hour లో. ఓకే, మరేంటి 30th మార్చ్ కోసం వెయిటింగా? వెయిటింగ్. ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళాల్సిందే, 2-3 సార్లు చూడాల్సిందే. ఆ రోజు కాలేజ్ బంక్. బంకే. కాలేజ్ బంక్ కొట్టి వెళ్దామేనా ఇంకా? అంతేనా ఫిక్స్? ఫస్ట్ ఫ్యాకల్టీకి చెప్పేద్దాం 30th మార్చ్ ఖాళీ అవుతుంది కొంచెం కాలేజ్ అని చెప్పి. అంతే. ఓకే, సో నాన్నగారి సినిమాలో బాగా ఇష్టమైన సినిమా ఏంటి? అష్టాచమ్మ. ఫస్ట్ మూవీ నుంచి ఫ్యాన్ అయిపోయాను, ఇంకా ఫిదా అక్కడి నుంచి. అష్టాచమ్మ న్యాచురల్ లుక్, ఇంకా అక్కడి నుంచి తగ్గేదేలే. సో మళ్ళొకసారి కాంబినేషన్ రిపీట్ అవుతుంది, కీర్తి సురేష్ అండ్ మన నాన్నగారిది. అప్పట్లో ఏంటి, ఒక అంగుళం పొట్టైనా పొట్టే అన్న. పొట్టి, నేను కూడా అందుకే పొట్టి. ఆ డైలాగ్ విన్నప్పటి నుంచి పొట్టిగా ఉన్నప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యా. అండ్ ఇంకొకటి కాదు, ఇంకా నయం, ఆ డైలాగ్ రాసినందుకే నేను ఎదగలేదు, ఇక్కడే ఆగిపోయాను అంటుంది ఆ అమ్మాయి. కాదు, ఎంత దారుణం ఇది. నాని మూవీలో సాంగ్ ఉంది కదా, చిన్ని అని. ఏవండోయ్ నాని గారు చెప్పండో, నా నిక్నేమ్ చిన్ని. నాని నా కోసమే పాడాడు. ఓకే, సో నాన్నగారు తన కోసమే పాడారు. నా కోసం నాని పాడాడు. ఓ మై గాడ్, అభిమానం ఉప్పొంగడం అంటే ఏంటో ఇప్పుడు తెలుస్తుంది. సో మీరందరూ అంటే 30th మార్చ్కి థియేటర్కి వెళ్తే చాలేమో నాకు తెలిసి. అన్ని థియేటర్ల బయట హౌస్ఫుల్ బోర్డే ఉంటుంది. సో వెరీ నైస్. నాన్నగారు ఇంకాసేపట్లో వస్తారు మీతో మాట్లాడడానికి. చిన్ని, ఏమండో ఈ చిన్ని గారు వింటున్నారా? ఓకే, నెక్స్ట్. ఓకే, నాని 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 నాని. ఓకే, గీత. యా యా, ఎక్కడ? ఇక్కడ ఇక్కడ ఇక్కడ. హాయ్ 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 హాయ్. చెప్పండి మీ పేరు. ఖర్చైనా పర్లేదు, మా జాతికి లచ్చ రచ్చే. ఒక్క నిమిషం, నేను దీన్ని రిపీట్ చేద్దాం అనుకున్నాను. కొంచెం ఖర్చైనా పర్వాలేదు, కాదు కాదు కాదు, లక్ష ఖర్చైనా పర్లేదు, లక్ష ఖర్చైనా పర్వాలేదంట, మాస్ 30కి రచ్చ రచ్చే. ఓకే, అంత టికెట్ రేట్లు ఇంకా పెరగలేదు, అంత ఖర్చు అవ్వదు. సో ఇప్పుడు ఏంది, నాకు సెల్ఫీ కావాలి, నాకు నాని అన్నతో, నాన్నగారితో సెల్ఫీ కావాలి. ఓకే, ఐ ట్రై డెఫినెట్లీ. ఏం పేరు? కూడా కావాలి. నరేష్. ఓకే, థ్యాంక్ యూ. లుక్ ఎలా అనిపించింది? మాస్ బట్టలు దింపేసుకుంటాం థియేటర్ లో. ఓకే, ఆ అవతారం మేము చూడగలుగుతామా తర్వాత? ఓకే, సో నెక్స్ట్ బ్రో. లెఫ్ట్ లో యా, లెఫ్ట్ వచ్చాను, ఇదే కదా. ఇంకా లెఫ్టా? మీ లెఫ్ట్ ఇక్కడ. యా, గీత, నాకు నాని అన్న క్వశ్చన్ అడగాలని ఉంది. అడుగుమా. ఈ కొత్త గెటప్ వేశారు కదా, దీని వల్ల ఆయన నేర్చుకున్న కొత్త లెసన్ ఏంటి అని అడుగుదామని. ఓకే, ఇందాక 5 మూవీస్ చెప్తే సెల్ఫీ ఇస్తా అన్నారు. హర్షిని పేరు హర్షిని. ఇందాక 5 మూవీస్ చెప్తే పేరు సెల్ఫీ ఇస్తా అన్నారు, నేనే చెప్పా. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ నీ పేరు? హర్షిని. ఓకే, హర్షిని, నరేష్, చిన్ని. ఓకే, సో మీలో బాగా ఎవరికి పాట వచ్చు? ధూమ్ ధామ్ దోస్తుల్
వాళ్ళు పాడాలి ఇప్పుడు. ఓకే అక్క మేము అందరం కలిసి మూవీస్ చెప్పాం, మేము నలుగురం ఉన్నాం, మాకు సెల్ఫీ ఇచ్చే బాధ్యత మీది. బాధ్యత, ఇంత పెద్ద బాధ్యత నా మీద పెట్టారా? అంతే. అవసరమా నాకు? నాని అన్న ఇంకొకటి ఓకే బాధ్యత బాధ్యత మార్చి 30కి మేనేజ్మెంట్ తో మాట్లాడి హాలిడే ఇప్పియాలి. అక్క నువ్వు మస్తున్నావు, మా అందరికి మా నలుగురికి సెల్ఫీ ఇవ్వాలి నువ్వు. 8 క్యాంపస్ వస్తాయి మా స్టూడెంట్స్. చాలా పెద్ద సమస్య. ఇప్పుడు 30కి సెలవు ఇవ్వమని నేను అడగాల? సెల్ఫీ ఇప్పియాలి మా మీ నలుగురికి. ఫ్యాకల్టీ అంతా నా వైపు ఏ రకంగా చూస్తారా అని. మనోళ్ళే ఫ్యాకల్టీ అంతా. ఓకే చెల్లి, ఓకే చెల్లి, నా బంగారు తల్లి, పక్కన వాళ్ళకి మైక్ ఇవ్వు. ఏంటమ్మా? ఏంటిది లెఫ్ట్ రైట్ అక్కడ నలుగురు మాట్లాడాక మాట్లాడొచ్చుగా. అప్ప నుండి ట్రై చేస్తా అన్న. చెప్పమ్మా ఏంటి, నువ్వు బాగా చదువుతావా? స్పెట్స్ వచ్చా? ఇవాళ రేపు చదివే వాళ్ళకి వస్తున్నాయా ఏంటి? కొరియన్ సిరీస్లు, సినిమా. ఓకే ఇప్పుడు నేను పాట పాడతా, పక్కన నాని అన్నతో సెల్ఫీ కావాలి. నాని అన్నతో సెల్ఫీ కావాలి. ఎవరికొద్ది ఇక్కడ చెప్పండి. అలా అంటే సరిపోదు, ఎవరికి సెల్ఫీ కావాలి ఇక్కడ? అందరికి. ఓకే అందరితో అయితే సెల్ఫీ దిగే బాధ్యత, ఇప్పించే బాధ్యత నాది. చాలా పెద్ద ప్రామిస్ చేసేసినట్టున్నాను నేను. ఓకే సో ఇప్పుడు పాట పాడాలి, ధూమ్ ధామ్ దోస్తులు. ఓకే రెడీయా? రెడీ. రెడీయా? నేను అనకూడదు మళ్ళీ మీరు ఎంచుకున్న రాగం ఏంటి, పాడుతున్న తాళం ఏంటి, పక్కా? సరే. ఓకే ఓకే రెడీ స్టార్ట్. పవ్వగొట్టు ఏ మీరందరూ కోరస్. కోటి కూర దానంచుకు పెట్టు, బ్యాండు కొట్టు బరగట్టు, లేసుగేటట్టు గుద్దితే చూసుకో అద్ద చేరు, గజ్జల గుర్రం సిల్క్ బారు, ఉచ్చి పడదాం చల్ కుచ్చి పడదాం, ఎవరంత వస్తారో చూద్దాం. ధూమ్ ధామ్ దోస్తా నిరగ మరగ చేద్దాం, ధూమ్ ధామ్ దోస్తా నిరగ మరగ చేద్దాం, ధూమ్ ధామ్ దోస్తా నిరగ మరగ చేద్దాం, ధూమ్ ధామ్ దోస్తా నిరగ మరగ చేద్దాం. సూపర్. ఈ పాట రాహుల్ సిప్లిగంజ్ పాడడం జరిగింది, కనకవ్వ కూడా అందులో ఉన్నారు. అయితే రీసెంట్గా గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా రావడం జరిగింది తనకి. అండ్ నువ్వు కూడా చాలా బాగా పాడావు అబ్బాయి, నైస్. ఆ పక్కనే ఉన్న నరేష్. ఓకే అదే కదా, మళ్ళీ మధ్య మధ్యలో ఇన్స్టాల్మెంట్లో గుర్తు చేస్తున్నాడు తను నాకు. నెక్స్ట్ ఆ అబ్బాయి కోటు సూటు అన్నీ వేసుకొని వస్తే మైక్ ఎవరేంటి పాపం? బాత్రూమ్ లో పోసేది ఉచ్చా, నాని అని వస్తే రచ్చా. ఒక్క నిమిషం, ఆ అబ్బాయికి అర్జెంట్ అనుకుంటా, మీ మధ్యలో ఉండిపోయాడు, పంపించండి కొంచెం. దిస్ వాజ్ నైస్. ఓకే నెక్స్ట్ సూపర్ మ్యాన్, హీ మ్యాన్, నాన్న జెంటిల్మెన్. ఓకే సో మీ ఫ్యాకల్టీ మీ టీం అందరు వస్తున్నారు ఇక్కడ, జాగ్రత్త చూసుకొని మాట్లాడండి. ఇందాకేదో అన్నాడు ఆ అబ్బాయికి, మళ్ళీ ఇద్దాం మైక్. రక్ష ఖర్చు లోపల 30th మార్చి రచ్చ 30th మార్చ్ రచ్చే, తగ్గేదే లేదు అందులో అయితే ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ మైక్. నాని అన్న నేచురల్ స్టార్, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ఎలా అవుతుందో తెలుసా? చెప్పు పర్లేదు, ఆగుతాను. పర్లేదు ఊపిరి తీసుకో. మంచినీళ్ళు కావాలా? కష్టపడ్డా ఆర్ట్ డైరెక్ట్ గా పనిచేసిన, అసిస్టెంట్ డైరెక్ట్ పనిచేసిన, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతా. లవ్లీ. సో నాని గారిలో ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఆయన అద్భుతంగా చేస్తారు. సరే ఆయన చూస్తే మీ అందరిలో అనిపిస్తుంది కదా మేం కూడా హీరో అవ్వచ్చు అని. సో ఆ యూఎస్బీనే మిమ్మల్ని అందరినీ కరెక్ట్ చేస్తుంది న్యాచురల్ స్టార్ నాని గారితో. యా చెప్పమ్మా. అక్క ఎక్కడ బోలో? నాని అనతో మీ నెక్స్ట్ సినిమా ఇప్పుడు ఎవరిది? నాని అనతో. సో నెక్స్ట్ సినిమా చేసినప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్, టీజర్ లాంచ్ ఇలా అయితే ఖచ్చితంగా వస్తాను నేను. కానీ మీరైతే హీరోయిన్ లా ఉన్నారు అక్క.
సెల్ఫీ కోసం ఇంత పెద్ద బిస్కెట్ నువ్వు పెద్ద అయ్యాక బిస్కెట్ ఫ్యాక్టరీ అయితే ఖచ్చితంగా పెట్టుకుంటావు. ఓకే దొండకాయ బెండకాయ నానన్న గుండకాయ. అరే ఎక్కడి నుంచి వస్తుంటే కాదు, మీ ఫ్యాకల్టీ ఇక్కడ ఉన్నారు, అడుగుదాం అనుకున్నా. వీళ్ళల్లో ఉన్న ఈ టాలెంట్, హిడెన్ టాలెంట్ మీకు తెలుసా? అసలు తెలుసా మీకు? ఓకే, సో మీరందరూ ఎదురు చూస్తున్నా, మీరందరూ ఎంతో ఇష్టపడుతున్నా, అభిమానిస్తున్నా ఆయన ఎప్పుడెప్పుడు వస్తారా అని మీ కళ్ళు ఎదురు చూస్తున్నారు కదా. ఆయన వచ్చేసారు మిమ్మల్ని అందరినీ పలకరించడానికి. సో నాని గారు వీళ్ళందరూ మీకు వెల్కమ్ చెప్పేస్తున్నారు బోలెడంత ప్రేమతో. మామూలుగా కాదు అసలు, వాళ్ళ ప్రేమ మామూలుగా లేదు. మీరు మీ సినిమాల్లో ఉన్న చిన్ని అన్న పాట మీరు ఆ అమ్మాయి కోసమే పాడారంటుంది ఒక అమ్మాయి. సో మిమ్మల్ని చూసి ఇంకా ఫ్యూచర్లో మేము కూడా హీరో అవుతామంటున్నారు ఇక్కడ ఎంతోమంది. సో ఆ ఇన్స్పిరేషన్ మీ నుంచి తీసుకున్నారు. అండ్ ఆ ఎంటర్టైన్మెంట్ 30th మార్చ్కి లక్ష ఖర్చు అయినా పర్వాలేదు, రచ్చ అంటున్నారు. అండ్ సో ఇంకాసేపట్లో ఆయన ఇక్కడికి వచ్చి మాట్లాడతారు. బిఫోర్ దట్ మనం మన దసరా టైటిల్ టీజర్ చూసేద్దామా? రెడీయా? టీజర్ ప్లే. ఈర్లపల్లి చుట్టూర బొగ్గు కుప్పలు తొంగి సొత్తే గాని కనిపించను. టైటిల్ టీజర్. ఓకే వస్తుంది, టైటిల్ టీజర్ ముందు వస్తుంది, దాన్ని మనం చూద్దాము. ఆల్రెడీ మన ముందు జమ్ని పెట్టి చెప్తాను, నా బట్టలు పాసింగలు అయితే ఎట్లయితే గట్ల చూసుకుందాం. ఏముంది కదా అవతార్, అసలు ఆ సౌండ్ 30th మార్చ్కి థియేటర్లో కలెక్షన్ల సునామీ సృష్టించేలా ఉంది. సో ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్లో మన సుధాకర్ చెరుకూరి గారి నిర్మాణంలో, శ్రీకాంత్ ఓడుల గారి దర్శకత్వంలో, సంతోష్ నారాయణన్ గారి సంగీత సారథ్యంలో న్యాచురల్ స్టార్ నాని గారు అండ్ అద్భుతమైన నటి కీర్తి సురేష్ గారు నటించిన సినిమానే దసరా 30th మార్చ్కి మనందరినీ అలరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. ఎస్, మరి టైటిల్ టీజర్ చూసారు, ఇప్పుడు స్పార్క్ ఆఫ్ దసరా చూసేద్దామా? ప్లే ద వీడియో. సో కొత్త అవతార్లో ధరణి రోల్లో మనం నాని గారిని చూడబోతున్నాం దసరా సినిమాలో. సో ఎంత అమేజింగ్గా ఉందో ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ అండ్ సినిమా అంతకు మించి ఉండబోతుందనే తెలిసిపోతుంది ఇది చూస్తే. అండ్ ఇప్పుడు ధరణి గెటప్లోనే ఫ్యాన్స్ అందరినీ కలవడం జరిగింది. ఆయన ఎంత ఓపిక మీకు, అందరికీ సెల్ఫీలు ఇవ్వడం జరిగింది నాని గారు. ఆ హైలైట్స్ ఇప్పుడు చూసేద్దాం. పవ్వగొట్టు పోటీ కూర దానంచుకు పెట్టు. వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. దసరా నుంచి ధరణితో దిగుతారా, నానితో దిగుతారా? ధరణి కదా మీరు నాకు
వెళ్ళి ధరణి వస్తాడు. ఓకేనా? 15 minutes అది. ఇది సిల్క్ బార్. మన సినిమాలో చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇది. సో ఈరోజు సిల్క్ బార్ ముందు గట్టు మీద కూర్చొని మీ అందరితో ఫోటో దిగుతా. ఓకే? అసలు చూసినప్పుడు మీరందరూ విజిల్ చేసి పిచ్చెక్కిపోయే సీన్లో నేను నిజంగా చేస్తున్నాను. సినిమాలో మీకు గుర్తుండిపోయే ఎపిసోడ్, నాకు 25 ఏళ్ళు గుర్తుండిపోయే ఎపిసోడ్ నేను నిజంగా చేస్తున్నాను. వావ్. సో నాని గారు ఏ పాత్ర చేసినా ఆ పాత్రే కనిపిస్తుంది. ఇప్పుడు దసరాలో కూడా ఆ ధరణినే కనిపిస్తుంది. అందుకనే అందరింట న్యాచురల్ స్టార్ నాని గారి పేరు వినిపిస్తుంది. సో ఏంటది, ఒకసారి సౌండ్ ఇంకొంచెం గట్టిగా. నాని 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 నాని. అన్నిటికంటే వెలకట్టలేనిది ఏంటో తెలుసా? మీ అభిమానం. సో ఆయన ప్రతి సినిమాకి ఈ అభిమానుల సంఖ్య పెరుగుతూనే వెళ్తుంది అండ్ ఈ అభిమానం పెరుగుతూనే వెళ్తుంది. సో అంత మంచి సినిమాల్ని మనకిచ్చి ప్రతి సినిమా గురించి మనం ఎప్పటికైనా మాట్లాడుకునేలా చేశారనమాట ఆయన. అంటే ప్రీవియస్ సినిమాల గురించి ఇప్పటికీ మనం మాట్లాడుకుంటాం, ఇంకా దసరా గురించి మనం ఎప్పటి వరకు మాట్లాడుకుంటాము అనేది 30th మార్చ్కి మనందరికీ తెలిసిపోతుంది. మనందరం విట్నెస్ చేయబోతున్నాం ఒక అమేజింగ్ సినిమాని, ఒక రియలిస్టిక్గా కనిపించే సినిమాని, ఒక రా కంటెంట్ని, ఒక యాక్షన్ డ్రామాని మనం చూడబోతున్నాము. అండ్ ధరణి పాత్రలో ఒక పవర్ఫుల్ రోల్లో మన న్యాచురల్ స్టార్ నాని గారిని చూడబోతున్నాము. అండ్ న్యూ అవతార్లో ఈ లుక్ ఎలా ఉంది అని ఇందాక అడిగాను, కానీ చెప్పేయాలి. ఈ లుక్ ఎలా ఉంది? ఇది సూపర్ సూపర్ ఉందన్నమాట. సో మీ అందరి అభిమానాన్ని మరింత పెంచేందుకే, మరింత సొంతం చేసుకునేందుకే ఆయన మళ్ళీ 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 మీకు పక్కా పైసా వసూల్ సినిమాని ఇచ్చేందుకే ఇలా కనిపిస్తూ ఉంటారు, ఎంత కష్టం ఉన్నా దాని వెనకాల. సో దాని ఫలితం మీరు సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ రూపంలో ఇస్తూ ఉంటారు. అండ్ మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా, ఇందాక వరకు మీరు పాడారుగా, మీలో ఉన్న సింగర్ని బయటకు తీసుకొచ్చి, సో ప్రతి ఒక్కళ్ళని సింగర్ చేసింది ఈ పాట, అదే పవ్వకొట్టు. మరి ఈ పాట మీద మీలోంచి కొంతమంది మేము బాగా ఆడతామంటూ వేదిక మీదకి వస్తున్నారు, మీలోంచి కొంతమంది. సో మీ అందరిలోంచి వచ్చిన నాని గారి ముందు మీ అందరిలోంచి వస్తున్న కొంతమంది స్టూడెంట్స్ ఆ పాట మీద పర్ఫామ్ చేయబోతున్నారు. ఆలస్యం చేయకుండా వాళ్ళని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. ఒకసారి మీరు ఓ వేసుకోండబ్బా. ఈ సౌండ్ మధ్య మధ్యలో ఇచ్చారనుకో, దాని ఎనర్జీ వేరు. మామూలుగా చేయలేదు అసలు, ఇరగతీశారు, ధూమ్ ధామ్గా చేశారు వీళ్ళు కూడా. అయితే వీళ్ళు చిట్టి మాస్టర్ స్టూడెంట్స్. మేము వాళ్ళందరినీ స్టేజ్ ఎక్కితే స్టేజ్ ఊగుతుందేమో అని అనుకున్నాం మేము. అందుకని ఏం చేస్తున్నాం అంటే, వాళ్ళు మాత్రం వేస్తే ఏంటి, మీరు కూడా వేయాలి కదా కదా అందుకని ఇప్పుడు ఆ పాట మళ్ళీ వేస్తున్నాం మీకోసం. సో మరి దీని లిరికల్ వీడియో చూసేద్దాం. సౌండ్. మీరందరూ డాన్స్ చేయడానికి రెడీ కదా? చలో మరి ధూమ్ధామ్ చేద్దాం. సో ఇప్పుడు మీరందరూ ఇక్కడికి రావడానికి కారణం, నాని గారు మిమ్మల్ని అందరినీ పలకరించడానికి కారణం. సో ఓకే, నాకు చెవిలో వంశీ గారు చెప్పేసి వెళ్ళిపోతున్నారు, ఏంటా అని అనుకుంటారుగా, అది కూడా నేను మీ ముందు చెప్తాను ఇప్పుడు. అదేంటి అంటే, ఇప్పుడు దసరా టీజర్ చూసేద్దామా? అయితే
5 భాషల్లో రిలీజ్ అవుతుంది ఈ టీజర్ ఒకేసారి. హిందీలో షాహిద్ కపూర్ లాంచ్ చేస్తున్నారు, తమిళ్లో ధనుష్, మలయాళంలో డిక్యూ అండ్ కన్నడలో రక్షిత్ శెట్టి. మరి తెలుగులో మీరందరూ కలిసి లాంచ్ చేస్తున్నారు. నాని గారు మీ అందరిలోంచి వచ్చిన మనిషి, మీ అందరిలో ఉండే మనిషి, అందుకనే మీ నుంచే ఇవాళ లాంచ్ అవుతుంది దసరా టీజర్. రెడీయా? నేను 10 అంటారు, మీరు 9 అనాలి. ఓకే? 10, 8, 6, 4, 2, దసరా టీజర్ ప్లే. వీర్లపల్లి చుట్టూరా బొగ్గు కుప్పలు, తొంగి చూస్తే గాని కనిపించని ఊరు. మందంటే మాకు వ్యసనం కాదు, అలవాటు పడిన సాంప్రదాయం. పోయి బుక్కెడు బువ్వ తిని పండుంట్రా. నీ అవ్వ ఎట్లయితే గట్ల ఇంటి గుత్తగా లేపొచ్చాం ప్యాంచ. Once more. వీర్లపల్లి చుట్టూరా బొగ్గు కుప్పలు, తొంగి చూస్తే గాని కనిపించని ఊరు. మందంటే మాకు వ్యసనం కాదు, అలవాటు పడిన సాంప్రదాయం. పోయి బుక్కెడు బువ్వ తిని పండుంట్రా. నీ అవ్వ ఎట్లయితే గట్ల ఇంటి గుత్తగా లేపొచ్చాం ప్యాంచ. How's the teaser ఎలా ఉంది? ఎస్పెషల్లీ లాస్ట్ షాట్ ఉంది కదా, మాటలు లేవు అసలు. నెక్స్ట్ నాని సార్, ఇది నెక్స్ట్ లెవెల్. అంతే, ఒక చిన్న టీజర్ ఇలా ఉంటే ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే, అండ్ 30th మార్చ్కి దసరా ఎలా ఉండబోతుందంటే ఇంకేం లేదు, థియేటర్లు కదులుడే. సో మరి ఆలస్యం చేయకుండా ఇంత మంచి సినిమాని మనందరికీ అందిస్తున్న టీంని వేదిక మీదకి పిలిచేద్దాము. ఫస్ట్లీ ఐ రిక్వెస్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. విజయ్ జీ. విజయ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే నేను నార్మల్లీ అంటూ ఉంటాను బేసిక్గా, అంటే ప్రొడ్యూసర్స్ డబ్బులు పెడతారు, వాళ్ళు ముందు వస్తారు అని చెప్పి, కానీ ఆయనకు ముందే తెలిసిపోతుంది ఎలాంటి సినిమా చేస్తే మీ అందరికీ నచ్చుతుంది అని. నాకు తెలిసి ఈ సినిమా తర్వాత సో మరిన్ని చిత్రాలు ఆయన ఇస్తారు, ఎందుకంటే ఈ సినిమా అంతటి ఎనర్జీని ఆయనకు అందిస్తుంది. సో ఎస్ఎల్వి సినిమాస్ నుంచి సుధాకర్ చెరుకూరి గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ప్రొడ్యూసర్ ఆఫ్ దసరా ఫిలిం అండ్ మంచి మంచి చిత్రాల్ని మనందరికీ అందించిన ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. సో మరి మీరందరూ ఇలా పాటకి ఊగడానికి, టీజర్కి ఊగడానికి కారణం
అది క్రియేట్ చేసిన వ్యక్తి ఎవరంటే ఆయనే. అందుకే డైరెక్టర్ ఆల్వేస్ అంటాం కెప్టెన్ ఆఫ్ ది షిప్ అని. మరి పిలిచేద్దామా? సో శ్రీకాంత్ ఓడెల ఆన్ టు ది స్టేజ్. ఓ ఈ చిత్రం మరో ప్రొడ్యూసర్ శ్రీకాంత్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. శ్రీకాంత్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము ప్లీజ్. అలాగే ఇందాక నేను అన్నాను బొగ్గు గనుల్లోంచి ఒక నిధి మెరుస్తున్నట్టు అని. సో మీరెప్పుడు మెరుస్తూనే ఉంటారు. అండ్ నౌ మన ధరణి, మన న్యాచురల్ స్టార్ నాని గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాం. అలాగే డైరెక్టర్ శ్రీకాంత్ గారి నాన్నగారు చంద్రయ్య గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఓడేల చంద్రయ్య గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఒక ఫోటో ఆప్ కోసం ప్లీజ్. యా సో మల్లారెడ్డి యాజమాన్యం వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాం. ప్రిన్సిపల్ గారిని, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. థ్యాంక్ యూ. చిరు సత్కారం మల్లారెడ్డి కాలేజ్ యాజమాన్యం వారి వైపు నుంచి నాని గారికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా మన ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. సుధాకర్ గారు, ఇంత పెద్ద సౌండ్ చేసే సినిమా నుంచి మీరు మాట్లాడినంటే ఎలా? మీరు మైక్లో సౌండ్ చేయనంటే ఓకే. శ్రీకాంత్ గారు విల్ బి. I want to thank you everyone, all the young generation to be here. And one thing I can promise you, you will have a feast. You never have seen this kind of a movie from Nani Garu. And it's going to be a wonderful experience for all of you. It's out and out, raw, rough, and 100% mass. It's going to be a feast for you all. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మరి ధూమ్ధామ్ చెయ్యాలన్నా, పండగలా మారాలన్నా, సో దసరా లాంటి సినిమాని మనందరి ముందుకి తీసుకొస్తున్న డైరెక్టర్ శ్రీకాంత్ విల్ స్పీక్. శ్రీకాంత్ గారు, నాకు తెలుసు మీరు మాట్లాడరు అని, బట్ మీరు మాట్లాడాల్సిందే. అందరికీ నమస్కారం. ఓన్లీ ఒకటే వర్డ్, March 30 థియేటర్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అంతే. మీరు ఆయన టాలెంట్ని చూడాలి అంటే స్టేజ్ మీద కాదు, థియేటర్లోనే 30th మార్చ్కి. అండ్ ఇప్పుడు మనం ఇచ్చేద్దామా, ధరణికి ఇచ్చేద్దామా, సో మన నాని గారికి ఇచ్చేద్దామా. సో నాని గారు ఒక్క నిమిషం. యా, నాని గారు మాట్లాడే ముందు ఐ రిక్వెస్ట్, మీరు తోసుకుంటున్నారు అక్కడ, ఎంత తోసుకున్నా ఒక్క అంగుళం ముందుకు మాత్రమే రాగలుగుతారు. అందుకని కొంచెం తెలివిగా ఆలోచించి వెనక్కి జరగండి. చూస్తున్నారు. ఓకే, నాన్నగారు మాట్లాడే ముందు, నాన్నగారు మీ అందరితో సెల్ఫీ దిగలేరు కాబట్టి ఒక ఫోటో మీ ఫోన్లో తీసుకొని, యా ప్లీజ్, ఇప్పుడు మీరు అందరూ వస్తారు.
ఓకే, అది పోస్ట్ చేస్తారు. ఓకేనా? సో థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు నాని గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం, అక్కడ కెమెరాస్ పడిపోతున్నాయి, కొంచెం జరగండి బ్యాక్. థ్యాంక్ యూ. సాధారణంగా ఇలాంటి ఒక ఫంక్షన్కి అటెండ్ అయినప్పుడు అందరికీ నమస్కారం, ఎలా ఉన్నారు ఇలాంటివి అడుగుతుంటాను. బట్ ఇది దసరా. ఎట్లున్నారు మావా, ఎట్లున్నారు కాకా అని అడగాలి. పోరులు బాగున్నారా కాలేజీలో? నాకు ఇది చాలా చాలా స్పెషల్ సినిమా. అండ్ దీని టీజర్, దీని ప్రమోషన్ మీ అందరితో కలిసి స్టార్ట్ అవడం అంటే ఇది ఇంకా స్పెషల్. నాకు మీ అందరికీ మీరు ఇప్పుడు చూపిస్తున్న ప్రేమకి మీకు ఒక ప్రామిస్ చేయాలని ఉంది. చైనా మాట క్లియర్గానే ఉందా? మార్చి 30 ఈ కాలేజ్ చుట్టూ ఉన్న గట్ల మీద చెట్ల కింద కూర్చొని మీరు దసరా గురించి మాట్లాడుకుంటారు, నేను మాట్లాడుతాను. అది తప్పితే ఇంకొక టాపిక్కే ఉండదు. నాకు సినిమాకి ఫస్ట్ నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి తెలుగు సినిమా కోసం నేనేం చేస్తున్నాను, నా కాంట్రిబ్యూషన్ ఏంటి అని ఆలోచించేవాడిని ప్రతిసారి. సో చాలాసార్లు ఏదైనా జరిగినప్పుడు, ఏదైనా కుదిరినప్పుడు చాలా సంతోషంగా, చాలా గర్వంగా అనిపిస్తుంది. బట్ ఇప్పుడు చాలా మోస్ట్ ప్రౌడ్ ఫీలింగ్తో చెప్తున్నాను, ఈ సంవత్సరం వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ టు తెలుగు సినిమా అండ్ ఇండియన్ సినిమా అదేంటో చెప్పనా? శ్రీకాంత్ ఓడెల ఇద్దరు మై కాంట్రిబ్యూషన్ టు సినిమా అని చెప్పుకోగలను గర్వంగా. అండ్ ఏంటి అన్నది మీకు మార్చి 30కి తెలిసిపోతుంది. ఇదంతా చిన్న శాంపుల్ పీసులు మాత్రమే. ఎలాంటి సినిమా తీసాడు అన్నది మార్చి 30కి మీ అందరికీ అర్థమైపోతుంది. అండ్ ఎప్పుడో నేను లోకల్ తర్వాత అనుకుంటా ఇలా కాలేజీలకు వెళ్ళటం మానేశానో కుదరలేదో నాకేం తెలీదు. బట్ మీ అందరి ప్రేమ చూసిన తర్వాత ఇక్కడి నుంచి రెగ్యులర్గా స్టూడెంట్స్ని కలుసుకుంటూనే ఉంటాను ఏదో ఒక రకంగా. ఐ ప్రామిస్ యూ ఆల్ దాట్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. జాగ్రత్త తోసుకోకండి. థ్యాంక్ యూ సో మచ్. టీజర్ ఎలా ఉంది? బాగుంది కదా? జస్ట్ శాంపుల్ మాత్రమే. సినిమా అదిరిపోద్ది, వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ ఇది 2023 పోయిన సంవత్సరం తెలుగు సినిమా నుంచి RRR వచ్చింది, కన్నడ సినిమా నుంచి KGF కాంతారా వచ్చింది. గర్వంగా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను 2023 తెలుగు సినిమా నుంచి వస్తుంది దసరా. థ్యాంక్ యూ సో మచ్ మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ వారికి అండ్ స్టాఫ్కి, చైర్మన్ గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంతగా కోఆపరేట్ చేసి ఈ ఆపర్చునిటీ మా టీం అందరికీ ఇచ్చినందుకు. అండ్ అంతకు మించి మీ అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. ఈ ఎనర్జీ కోసం, ఈ ప్రేమ కోసమే మేము వస్తాం ఇక్కడికి ఇంత దూరం. అండ్ కడుపు నిండిపోయింది, చాలా చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ సినిమా రిలీజ్ తర్వాత కలిసి సెలబ్రేట్ చేసుకుందాం, ఓకేనా? ఆ రోజు ఈరోజు ఇందాక టీం డాన్స్ చేశారు. అది మన టీమా కాలేజ్ టీం? మా టీమే అనంట. పాపం వాళ్ళతో డాన్స్ చేయలేకపోయి నాకు కాలు బాగాలేదు. బట్ ఆ రోజు మళ్ళీ తిరిగి వచ్చి మనం సక్సెస్ సెలబ్రేట్ చేసుకున్న రోజు మీరేయాలి డాన్స్, మా టీం కాదు. మీతో పాటు నేను కూడా ఒక స్టెప్ వేయాలి, ఓకే? డన్ డీల్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. మార్చి 30న థియేటర్లో కలుద్దాం. థ్యాంక్ యూ సార్. Thank you so much once again. Thank you Mallareddy Institutions. Thank you so much. Thanks a lot. నాని గారు ఒక్క నిమిషం. మేము ఇంతకు ముందు ఇక్కడికి వచ్చి ఒక దసరా కాంటెస్ట్ రన్ చేయడం జరిగింది. దాంట్లో అమ్మాయి సెల్ఫీ గెలుచుకుంది. మీ మీద అమ్మాయి చూపించే ప్రేమ మామూలుగా కాదు, మీతో సెల్ఫీ అని. ఈ అమ్మాయి ఎంత ప్రేమ చూపిస్తుందంటే అది దానికి అసలు యా సో ఒక సెల్ఫీ తనతో మీ అయ్యో